ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ ఇరాన్ దేశం మధ్య యుద్ధం గురించి అక్కడ ప్రస్తావించబడిందంటే మీరు నమ్మగలరా? ఒకసారి ఈ వీడియో వీక్షిస్తున్న వారు ఓపెన్ చేసి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ యొక్క ఇజ్రాయెల్ ఇరాన్ దేశముల మధ్య జరుగుతున్న యుద్ధం గురించి చాలా శ్రేష్టమైన మాట ఉంటుంది. అదే అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది, అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారును. అక్రమం అనగా పాపము. ఈ రోజుల్లో మనుషులు చేసేటటువంటి పాపము విస్తారముగా ఉంది, భయంకరంగా ఉంది. ఈ పాపము విస్తరించుట చేత ప్రేమ అనేది చల్లారిపోతుంది. ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులు బిడ్డలపై ప్రేమ చూపించలేకపోతున్నారు, బిడ్డలు తల్లిదండ్రులపై ప్రేమ చూపించలేకపోతున్నారు. కడుపుకు పుట్టినటువంటి బిడ్డల్ని కన్న తల్లే కసాయి తల్లిగా మారి చంపుకుంటుందంటే మీరు అర్థం చేసుకోండి. ఇది జరుగుతుందంటే ప్రభు రాకడ దగ్గర పడింది, అతి సమీపముగా ఉంది. జనాల మీదకి జనాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు లెగుస్తాయి, అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ప్రవచన వాక్యం. దేవుడి లేఖన గ్రంథంలో 24వ అధ్యాయంలో తేటగా మనకు బయలుపరిచాడు. ఇవి జరుగుతున్నాయి అంటే ప్రభు రాకడ దగ్గర పడింది, సిద్ధపడి బిడ్డ అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏ సమయంలో ఉన్నాం మనం? ప్రభు రాకడ సమయంలో ఉన్నాం. అంటే ప్రభు రాకడికి ఎత్తబడేటటువంటి వధువు సంఘ గుంపులో నువ్వు ఉండాలంటే ముందుగా ప్రభువుని విశ్వసించి ప్రభువుని నమ్మాలి, తదుపరి మారు మనసు పొందుకొని నీటి బాప్తిసం పొందుకోవాలి, తదుపరి దేవుని మార్గంలో జీవించాలి. ముఖ్యంగా దేవుడి మార్గంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో ఆ దేవుడి ఆ మార్గంలో ఉన్నప్పుడే ఎత్తబడేటటువంటి వధువు సంఘంలో నువ్వు ఉంటావు, లేకపోతే నువ్వేమవుతావు? విడవబడతావు. కాబట్టి ఈ యొక్క యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ప్రభు రాకడ దగ్గర పడిందనే. కానీ భయపడకు, అంతం అనేది వెంటనే రాదు. సిద్ధపడడానికి దేవుడు టైం ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడే సిద్ధపడు, మారు మనసు పొందుకో, చింతించకు, గందరగోళముగా అయిపోకు. ఓకేనా? ప్రభు దగ్గరికి వచ్చింది, ప్రభు త్వరలో రానే ఉన్నాడు. అందుకనే ప్రేమ అనేది ఒంట్లా, అక్రమం అనేది విస్తరిస్తుంది. మనిషిని ప్రేమించుకోక మనిషిని దర్శించుకుంటున్నాడు. ఒక కుటుంబంలో ఆత్మీయ కలయిక లేదు, సొంత కుటుంబంలోనే ఆ యొక్క ఆప్యాయత ప్రేమ అనేది లేకుండా పోయింది. ప్రేమ అనేది పూర్తిగా చల్లారిపోయింది. దేవుని హృదయం నరుడిలో లేకుండా బొద్దుగా నశించిపోతుంది. ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా, అందుకని ఆదికాండములో అంటాడు, నరుడి యొక్క హృదయం బాల్యం నుంచి చెడిపోయి ఉంది కాబట్టి దేవుడి ఆత్మ నరుడిలో వశించి ఉండలేదు. కాబట్టి నీ నా హృదయంలో దేవుడి ఆత్మ ఉంటే నువ్వు నేను ప్రేమ కలిగి జీవిస్తాం, నువ్వు నేను సహనం కలిగి జీవిస్తాం, నువ్వు నేను ప్రభు రాకడికి సిద్ధపడి ప్రార్థన పరులుగా ఎదగాలన్నది నా కోరిక, నా ఆశ, నా తపన. అలాగుంటారని ఆశిస్తున్నాము. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తులో వందనాలు తెలియజేస్తున్నాము. ఇజ్రాయెల్ ఇరాన్ దేశం మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ఏ మాత్రం కలవరపడకండి, ప్రార్థించుకోండి, సిద్ధపడి ప్రభు రాకడికి కనిపెట్టుకుని ఉంటారని ఆశిస్తున్నాము. అందరికి వందనాలు, నమస్కారం.